Yes, let us start with the prayer. Hands in Namaskar Mudra. Om. 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 Gurur-Brahma, Gurur-Vishnu, Gurur-Devo Maheshwaraha, Guru-Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Tasmai Sri Gurave Namaha. Take the blessings of Gurus, Patanjali Maharshi and Parameshwara. గురువుల ఆశీర్వాదాన్ని, యోగ పితామహులైనటువంటి పతంజలి మహర్షి ఆశీర్వాదాన్ని, మనందరికీ తల్లి తండ్రి అయినటువంటి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా తీసుకొని మెల్లగా మీ రెండు చేతుల్ని రబ్ చేస్తూ మీ ముఖాన్ని కళ్ళని చక్కగా మసాజ్ చేసుకుని మీ అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి మిత్రులారా. శుభోదయం, అందరికీ నమస్కారం. సో ఫ్రెండ్స్, ఇంత పొద్దున్నే సండే రోజు అది 6 గంటలకే మనం ఏ వైకుంఠ ఏకాదశో, ముక్కోటి ఏకాదశో, ఏ దీపావళో, ఏ పూజలో పునస్కారాలు ఉంటే తప్పకుండా 6 గంటలకు కాదు కదా 4 గంటలకే లేస్తాం. ఇంకా ముఖ్యమైన పనులు ఉంటే 3 గంటలకే లేస్తాం. కానీ ఆరోగ్యం అనేసరికి మాత్రం ఎక్కడో బోన్ లెవెల్లో ఉన్నంత అశ్రద్ధ మనకి. బోన్ ఎక్కడుంది? ఎక్కడో ఉందిలే, అవునా? కానీ అయినప్పటికీ మీరు మాత్రం కాదు మిత్రులు. మీరు ఇంత జాగ్రత్తగా, ఇంత రెస్పెక్టివ్గా, బాధ్యతగా ఇంత పొద్దున్నే లేచి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, నాకంటే పెద్దవారు ఉన్నారు, నాకంటే చిన్నవారు ఉన్నారు, అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. మీ ఆరోగ్యం పట్ల, ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని మీకు ఎంత శ్రద్ధ ఉందో అంత శ్రద్ధకి నేను పూర్తిగా నమస్కరిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక మనం మన ముఖ్యమైనటువంటి కార్యక్రమంలోకి వద్దాం. అసలు బోన్ హెల్త్ అవేర్నెస్ గురించి మనం తెలుసుకోవడం అవసరమా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నా ఒక ప్రశ్నకి మీ సమాధానం లాస్ట్కు ఉంటుంది. నా మొదటి ప్రశ్నకి మీ సమాధానం లాస్ట్కు ఉంటుంది. అసలు బోన్ హెల్త్ గురించి తెలుసుకోవడం అవసరమా? బోన్ ఏం చేస్తుంది? బోన్ వల్ల మనకు ఉపయోగాలు ఏమున్నాయి? తెలుసుకుంటే ఏంటి, తెలుసుకోలేకపోతే ఏంటి అనేటువంటి విషయాలను మనం ఈరోజు క్షుణ్ణంగా చూద్దాం మనం. సో ముందుగా ఫ్రెండ్స్, మనకి జనరల్గా బోన్ అంటే తెలుసు ఏం చేస్తుంది. ఏదో బాడీకి స్ట్రక్చర్, అంటే మనం ఇలా కూర్చున్నాము, లేదా పడుకున్నాము, లేదా నిల్చున్నాము, లేదా నడుస్తున్నాము, లేదా వంగుతున్నాము కదా, వీటన్నింటికి ఆధారం మెయింటైన్ చేసేది ఎవరు? బోనే. అయితే కేవలం బోన్ ఉంటే సరిపోదు, మళ్ళీ బోన్తో పాటు బోన్ని సపోర్ట్ చేసే మజిల్స్ కూడా ఉండాలి. అందుకే మస్కులో స్కెలెటల్ అంటారు. అంటే మజిల్ అండ్ స్కెలెటల్ రెండు కలిస్తే ఫంక్షన్, మూమెంట్ అన్నీ ఉంటాయి. ఒకవేళ బోన్స్ లేవనుకోండి, ఎలా ఉంటాం మనం? మాంసపు ముద్దలా ఉంటాం, అవునా? ఎస్, ఏముండదు, మూమెంట్ ఉండదు, ఏముండదు, రైట్. కాబట్టి బోన్ అనేది మనకి ఇంత స్ట్రక్చర్ని ఇస్తుంది. అలాగే చాలా మంది అనుకుంటూ ఉంటారు, బోన్ అంటే కేవలం అది ఏముంది సార్, దానివల్ల ఒక స్ట్రాంగ్ సాలిడ్ స్ట్రక్చర్ కదా అని అనుకుంటారు. కానీ కాదు మిత్రమా, నిజమే అది. అది మాత్రమే నిజం కాదు. ఈవెన్ బోన్లో కూడా
25% నుంచి 30% వాటర్ ఉంటుంది. ఓకేనా మిత్రులారా? ఈ పాయింట్ ప్రధానంగా రాసుకోండి. బోన్ లో కూడా 25 to 30% వాటర్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక లైవ్ సెల్లే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఏ విధంగా మన శరీరంలో కణాలు ఉన్నాయో అలాగే హార్ట్ సెల్స్, లివర్ సెల్స్, స్టమక్ సెల్స్, బ్రెయిన్ సెల్స్, నర్వ్ సెల్, మజిల్ సెల్స్ ఏ విధంగా అయితే నిరంతరం జీవక్రియలో ప్రాసెస్ జరుగుతున్నాయో అదే విధంగా బోన్ కూడా ఇట్స్ లైవ్ సెల్, జీవక్రియలో ఒక భాగంగా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మిత్రం. ఓకేనా? ఇది కూడా ఒక జీవ కణమే, నిరంతరం మార్పుకి లోనవుతూ ఉంటుంది. సో మనకి జనరల్ గా ఎముకలు ఏ విధంగా ఉపయోగపడతాయన్నది తెలుసుకుంటే ఇది మనకు ఒక ఆధారాన్ని ఇస్తుందన్న విషయం మనందరికీ తెలిసింది. అలాగే ఒక ఆకారాన్ని కూడా ఇస్తుంది. అంతేకాదు మిత్రమా, ఇది ప్రొటెక్షన్ చేస్తుంది కదా. ఎవరెవరిని ప్రొటెక్షన్ చేస్తుంది? అత్యంత ప్రాణప్రదమైనటువంటి అవయవాలను ఇది ప్రొటెక్షన్ చేస్తుంది మిత్రమా, రక్షిస్తుంది. ఎలా? ఉదాహరణకి బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? స్కల్. స్కల్ అంటే మళ్ళీ బోన్ ఫామే కదా. ఒకవేళ స్కల్ నిర్మితం కాలేదనుకోండి, భగవంతుడు స్కల్ ని నిర్మించలేదనుకోండి, అప్పుడు కింద పడితే మెదడు పుచ్చకాయ పగిలినట్టు పగిలిపోతుంది. అర్థమైందా మిత్రం? కాస్త పైనుంచి మనం పుచ్చకాయని ఇలా కింద పడేసామనుకోండి, ఏమవుద్ది కదా. దసరా రోజు గుమ్మడికాయ కొడతాం కదా, అలా పగిలిపోతాయి అంతే, ధమాల్. సో అలా అంతటి బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి భగవంతుడు ఎన్నిసార్లు కింద పడ్డా. చిన్నప్పుడు మనం ఎన్నిసార్లు పడతామండి కింద? నడుస్తూ పడతాం, సైకిల్ నేర్చుకుంటూ పడతాం, మాట్లాడుకుంటూ పడతాం, ఎన్నిసార్లు తలకి దెబ్బలు తగిలి ఉంటాయి. సో ఇది తర్వాత చెస్ట్ అండ్ లంగ్స్ క్యావిటీ. అవునా? వీటిని ఎంత ప్రాణప్రదమైనటువంటి అవయవాలన్నింటినీ కూడా ఒక కేజ్ ఫామ్ చేశాడు ఇక్కడ. కేజ్ కదా. వెన్నెముకలో నుంచి చూడండి మిత్రమా, చూడండి, వెన్నెముకలో నుంచి థొరాసిక్ వర్టిబ్రాస్ నుంచి వెన్నుపూసలను ఇలాంటి స్ట్రక్చర్ కి తీసుకొచ్చి, అవునా మిత్రమా, ఇలాంటి స్ట్రక్చర్ ని తీసుకొచ్చి ఆ వెన్నెముకల ద్వారా లోపట లంగ్స్ ని, హృదయాన్ని రక్షిస్తున్నాడు భగవంతుడు. ఎంత ఆశ్చర్యం చూడండి మిత్రమా. మెడ నుంచి ఇలా వచ్చి థైరాయిడ్ ని రక్షించలేదు, నడుము నుంచి ఇలా వచ్చి కడుపు అవయవాలను రక్షించలేదు కదా. కేవలం మధ్యలో మాత్రమే రావడం ఏంటి మిత్రమా? అంటే ఎంత వైటల్ ఆర్గాన్స్ ఒకసారి ఆలోచిస్తున్నారా? అంటే మనం కనీసం కృతజ్ఞత ఉండాలి మిత్రమా భగవంతుడికి, ఇంత అద్భుతంగా మనకి రక్షణను కల్పిస్తున్నందుకు. సరే, భగవంతునికి కృతజ్ఞత ఉన్నదో లేదో, కనీసం వాటిని రక్షిస్తున్నందుకు ఎముకలకి, బోన్స్ కి మనం కృతజ్ఞతతో ఉండాలి మిత్రమా. అది మన కనీస బాధ్యత, కనీస కర్తవ్యం మనది. ఓకేనా? అలాగే జననేంద్రియాలను రక్షించడానికి అక్కడ దాకా ఇలాగా స్ట్రెయిట్ గా తీసుకొచ్చిన వెన్నుపూసలకి అక్కడ ఒకేసారి ఒక పెల్విస్ కదా, ఒక పెల్విస్ స్ట్రక్చర్ ని అమర్చి పెట్టడం జరిగింది. ఆ పెల్విస్ లోనే జననేంద్రియ అవయవాలు అన్నీ ఉంటాయి. ఓకేనా మిత్రమా? ఆ జననేంద్రియాలను కూడా అంత ప్రొటెక్ట్ గా, రక్షణగా కాపాడేది ఎవరు మిత్రమా? బోన్స్. అవునా? అలాగే ఆ పెల్విస్ కి మళ్ళీ ఇటొక హోల్ పెట్టి దానికి అత్యంత సాలిడ్ బోన్ ని ఫిక్స్ చేసి దాంతో మళ్ళీ 2 కాళ్ళని ముడిపెట్టాడు, 2 కాళ్ళతో కలిపాడు. ఈ కాళ్ళకి ఎంత అద్భుతమైన మూవ్మెంట్ వస్తుంది చూడండి. అవునా? ఎంత అద్భుతమైన నిర్మాణం. సో ఈ విధంగా బ్రెయిన్ నుంచి జెనైటల్ ఆర్గాన్స్ వరకు శరీరంలో ప్రతి వైటల్ ఆర్గాన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్ట్రక్చర్ ని ఫామ్ చేయడం జరిగింది. ఇది రక్షణ కల్పిస్తుంది. అలాగే మూమెంట్, ఇందాక చెప్పాను, మూమెంట్ కల్పిస్తుంది కదా. సో
మనం నడవాలన్నా, కూర్చోవాలన్నా అంతెందుకు మిత్రమా, కిచెన్‌లో పోపుల డబ్బా తీసుకోవాలన్నా మనకి బోన్ హెల్త్ కావాల్సిందే. అవునా? ఏ అసలు సెల్ పని చేయాలన్నా బోన్ కావాల్సిందే. అవునా? సో, అలాగా మూవ్‌మెంట్‌కి మనకు ఉపయోగపడుతుంది. అలాగే మరొక ముఖ్యమైన పని చేస్తుంది మిత్రమా. మీ అందరికీ తెలుసు. రక్తం ఎక్కడి నుంచి పుడుతుంది? ఓహ్! సార్ చిన్నప్పుడు చదువుకున్నాం కదా! మనం బోన్ మ్యారో నుంచి పుడుతుంది కదా! సో, బోన్ మ్యారో నుంచి మనకి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఇవన్నిటికీ అమ్మ కదా! మనకమ్మ పాలిచ్చింది కదా! మరి మనకి ఇంతలా పాలన చేసేది ఎవరు? బోన్ మై డియర్ ఫ్రెండ్స్. అవునా? అసలు మనం ఏ అనారోగ్య సమస్యతో వెళ్ళినా సరే ముందు బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఆ బ్లడ్ బావుండాలంటే ఎవరు బావుండాలి ఫ్రెండ్స్? బోన్ బావుండాలి. బోన్ హెల్త్ బావుండాలి. మరి మనమేం చేస్తున్నాం? ఆలోచిద్దాం తర్వాత. మనం ఏమేం చేస్తున్నాం? ఎన్ని రకాలుగా బోన్‌ని మనం చేస్తున్నామో చూద్దాం. అంతేకాదు మిత్రమా, కొన్ని రకాల మినరల్స్‌ని పాపం ఇది నిల్వ చేసుకుంటుంది మిత్రమా. కదా! చాలా రకాల మినరల్స్ లైక్ కాల్షియం గాని, ఫాస్ఫరస్ గాని, కదా! మెగ్నీషియం గాని, ఇలా విటమిన్ డి గాని, వీటన్నిటిని కూడా అది చక్కగా ఎన్నో మినరల్స్‌ని నిల్వ చేసుకుంటుంది. ఎందుకు నిల్వ చేసుకుంటుంది? మనం డబ్బులు బ్యాంక్‌లో ఎందుకు పెట్టుకుంటాం మిత్రం? పని లేక పెట్టుకుంటామా? ఎక్కువై పెట్టుకుంటామా? కదా! ఎప్పుడైతే మనకు అవసరాలకు ఎంతైతే అవసరమో మనం వాటిని అంత ఉపయోగించుకోవడానికి. అవునా? అలాగే బోన్స్ కూడా మన శరీరంలో ఉన్నటువంటి జీవక్రియలకు, రక్తానికి కావలసినటువంటి మినరల్స్‌ని అప్పటికప్పుడు అందించడానికి బోన్స్‌లో నిలువ పెట్టుకుంటుంది. శరీరంలో జరిగేటువంటి హార్మోనల్స్ ఫంక్షన్స్ ద్వారా ఈ బోన్స్ నుంచి కాల్షియంని గాని, మెగ్నీషియం గాని, ఫాస్ఫరస్‌ని గాని, అయోడిన్, సోడియం గాని వీటన్నిటిని కూడా తదనుకూలంగా ఎంత కావాలో అంత రిలీజ్ చేస్తూ వస్తూ ఉంటుంది. సో, ఇంతలా ఒక బ్యాంక్ అన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఫర్ మినరల్స్. అవునా? ఈరోజు మనం స్టెమ్ సెల్స్‌ని కదా స్టోర్ చేసుకుంటున్నాం కదా! ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం స్టెమ్ సెల్స్‌ని స్టోర్ చేసుకుంటున్నాం. అలాగా మినరల్స్‌ని స్టోర్ చేసేది ఎవరు? లైఫ్ టైమ్ ఫ్రీ మిత్రమా. బోన్స్ నిల్వ చేసుకుంటున్నాయి కదా! అలాగే మనకి ఎముకల నిర్మాణం ఎలా జరుగుతుందో మనలో కొందరికి తెలుసు. సరే కొందరికి అంత డీప్ లెవెల్ అవసరం ఉన్నా లేకపోయినా నేను 2 మాటల్లో చెప్తున్నాను. సో, పెరియాస్టియం అనేటువంటి ఒక పొర, అలాగే కాంపాక్ట్ బోన్, సాలిడ్ బోన్, అలాగే లోపట స్పాంజీ బోన్. ఇవన్నీ కూడా కలిపి మనకొక ఎముకను తయారు చేస్తున్నాయి. ఈ స్పాంజీ బోన్‌లో నుంచే లైక్ బోన్ మ్యారో నుంచే మనకి ఈ రక్త కణాలనేటువంటి ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక మనందరికీ తెలుసు మిత్రమా, కొన్ని కొన్ని విషయాలేంటంటే మన శరీరంలో అత్యంత పెద్ద ఎముక లాంగెస్ట్ బోన్ ఎక్కడ ఉంది? థై. థైలో ఉంది. పురుషులకైనా, స్త్రీలకైనా థైలో ఉంటుంది. అయితే ఈ థై బోన్ చాలా చాలా ఇంపార్టెంట్ మిగతా బోన్స్ అన్నిటికంటే. దిస్ ఇస్ మదర్ బోన్ ఫర్ ఆల్ ది బోన్స్ అండ్ హెల్త్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే బ్లడ్ హెల్త్ కి కూడా ఇది మదర్ లాంటిది ఫీమర్ బోన్. అందుకే థై బోన్ చాలా హెల్తీగా ఉండాలి. అలాగే అన్ని బోన్స్ హెల్తీగానే ఉండాలి. రైట్? అయితే ఇవన్నీ విషయాలను మనం చూసుకుంటే ఒక విషయాన్ని మనం చెప్పొచ్చు. ఏమని? సో, ఎముకలు శరీరానికి కేవలం ఒక ఆధారాన్ని మాత్రం కల్పించేవే కాదు. అవి ఎర్ర రక్త కణాలను ఐ మీన్ నాట్ ఓన్లీ రెడ్ బ్లడ్ సెల్స్, ఆల్ బ్లడ్ సెల్స్ ని తయారు చేసేటువంటి ఒక కారాగారం, ఒక ఫ్యాక్టరీ మిత్రమా. అవునా? అలాగే మినరల్స్ ని సేవ్ చేసేటువంటి ఒక బ్యాంక్. అంతేకాదు మిత్రమా, మన వైటల్ ఆర్గాన్స్ ని ప్రొటెక్షన్ చేసేటువంటి ఒక ప్రొటెక్షన్, ఒక కవచం. చూసారా? ఇది బోన్స్ ఒక ఫ్యాక్టరీ లాగా, ఒక బ్యాంక్ లాగా, ఒక ప్రొటెక్టర్ లాగా ఇన్ని రకాలుగా పనిచేస్తున్నాయి. మరి ఇన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి వాటిని మనం ఏ విధంగా చూసుకుంటున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి ఆలోచించండి.
తర్వాత జనరల్‌గా సరే సార్ ఇవన్నీ బానే ఉన్నాయి. బోన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? బోన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకున్నాము. సార్ మరి ఇంతకీ నా బోన్స్ హెల్తీగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నేనేం జేయాలి సార్? కదా! మరి నా బోన్స్ బాగున్నాయా లేదా? అంటే హెల్తీగా ఉన్నాయా లేదా? ఇది ఎలా తెలుసుకోవాలి? అంటే భగవంతుడు దానికి కూడా అన్నిటికి వైద్య పరీక్షలు అవసరం లేదు మిత్రమా. కానీ తప్పని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా వైద్య పరీక్షలు అవసరం. సరే అంతవరకు వెళ్ళడానికంటే ముందు మనం ఏ కొలమానాలతో ఏ మెజర్మెంట్స్ తో మనం మన బోన్స్ హెల్తీగా ఉన్నాయా లేదా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి మిత్రమా. ఎందుకంటే నేను ముందే చెప్పాను, పిల్లలకి కూడా ఈ నాలెడ్జ్ చాలా చాలా అవసరం. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ముఖ్యంగా స్త్రీలు చక్కగా నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటారు కదా, మంచిదే. అందంగా ఉండడం కోసం నెయిల్ పాలిష్ అవసరమే. కానీ ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేయండి. ఊరికే ఉంచుకోకూడదు. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే ప్రాణ ట్రాన్స్ఫర్మేషన్ని నెయిల్ అడ్డుకుంటుంది. కాబట్టి మీరు చక్కగా రంగురంగుల నెయిల్ పాలిష్లు వేసుకోండి. ఆ అవసరమైన తర్వాత తీసేయండి మళ్ళీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే నెయిల్ హెల్త్ రిప్రజెంట్స్ ద బోన్ హెల్త్ మై డియర్ ఫ్రెండ్స్. మీ నెయిల్ ఎంత హెల్దీగా ఉంటే మీ బోన్ అంత హెల్దీగా ఉందని అనుకోవచ్చు. నెయిల్లో రకరకాల గీతలు, పొలుసులు, విడిపోవడాలు, విరిగిపోవడాలు కదా. మీకు తెలుసా మిత్రమా, చెదలు పడితే ఎలా ఉంటుంది? కర్ర తెలియకుండానే మెల్లమెల్లగా విరిగిపోతూ ఉంటుంది. అలాగా నెయిల్స్ లో చాలా మందికి రకరకాలుగా ఉంటాయి. చూడండి, కొందరికి నల్లగా అయిపోయి ఉంటాయి, కొందరికి పొలుసులు మాదిరిగా, చేప పొలుసులు మాదిరిగా లేస్తూ ఉంటుంది, ఊరికే విరిగిపోతూ ఉంటుంది. నెయిల్ హెల్దీగా లేకపోతే గుర్తుపెట్టుకోండి మిత్రమా, మన బోన్స్ కూడా హెల్దీగా లేనట్టే అని అనుకోవచ్చు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో బయటికి మన లోపల ఉన్న బోన్స్ ని, నా ఫీమర్ బోన్ బాగుందా అని ఏదో జిప్ లాక్ ఓపెన్ చేసినట్టు చేస్తామా మిత్రమా? దెర్ ఇస్ నో ఛాన్స్. ఎముకని చూసే అవకాశం మనకు లేదు. అసలు మన ముఖాన్ని చూసుకుంటామేమో, మన బాడీని చూసుకుంటామేమో కానీ మిత్రమా, పుట్టినప్పటి నుంచి మన హార్ట్ ఎలా ఉంది, మన లివర్ ఎలా ఉంది, మనం ఎప్పుడైనా చూసుకున్నామా మిత్రమా? కదా, అసలు చూసుకోవాల్సింది వాటిని. సరే, సో నెక్స్ట్ దవడ ఎముక అంటే మనం చూసుకునేటువంటి మరొక బోన్ హెల్దీ అంటే టీత్ అండ్ దవడ ఎముక. ఇది కదిలే పద్ధతి, అలాగే మన చిగుళ్ళ యొక్క స్ట్రెంగ్త్. అవునా, దంతాలను పట్టి ఉంచేటువంటి చిగుళ్ళు, గమ్స్. ఈ వీటి యొక్క హెల్త్ ని బట్టి కూడా మన బోన్స్ హెల్దీగా ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. చూడండి మిత్రమా, టీత్ ఎవరికైతే హెల్దీగా, టీత్ ఈజ్ నథింగ్ బట్ బోనే మిత్రమా. ఎస్, ఇది కూడా బోనే, బట్ షేప్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ స్కల్ షేప్ డిఫరెంట్ ఉంది, ముక్కులో ఉండే బోన్ ఉంటుంది, దీని స్ట్రక్చర్ షేప్ వేరుంటుంది. ఒక్కొక్క బోన్ షేప్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ టీత్ కూడా బోన్ యొక్క రిప్రజెంటేటివ్స్. సో ఈ టీత్ అండ్ గమ్స్ అండ్ జా మూమెంట్ ఎలా ఉంటుంది? ఎస్ మిత్రులారా, నేను ఇంతకు ముందు మన క్లాస్లో చెప్పేవాడిని. అసలు మీ మౌత్ క్యావిటీ, మీ డైజెషన్ బాగుందా లేదా తెలుసుకోవాలంటే ఇలా 4 వేళ్ళు మడచకుండా, ముడవకుండా ఇలా స్ట్రెయిట్ గా నోట్లో పెట్టండి మిత్రమా. మీ నోట్లో పడుతున్నాయా లేదా తెలుస్తుంది. ఎస్, మడచకుండా, ములవకుండా, అడ్జస్ట్ చేయకుండా ఇలా ఒకదాని మీద ఒకటి ఉన్నది సరాసరి ఈ విధంగా పళ్ళ మధ్యలో పడితే మీ ఓరల్ క్యావిటీ, మీ నాజిల్ క్యావిటీ, మీ బ్రీతింగ్, మీ డైజెషన్, మీ బోన్ హెల్త్ చాలా హెల్దీగా ఉన్నట్టు మిత్రం. అవునా? ఎక్కడ పడతాయి సార్? ఆలోచించండి. సరేనా? చూసుకోండి మిత్రమా. తర్వాత అలాగే ఏదైనా ఒక వస్తువును గ్రిప్ మనం పట్టుకుంటున్నప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది కలగడం, ఏదైనా వాటర్ బాటిల్ని పట్టుకున్నా, ఏదైనా బరువైన వస్తువును పట్టుకున్నా,
ఆ పట్టుకునే గ్రిప్‌లో మనకి ఏదో కొంచెం తేడా అనిపించడం. నేను సరిగ్గా పట్టుకోలేకపోతున్నాను అనిపించడం. లేదా అది జారిపోతుందేమో అని అనిపించడం. ఇలాంటి గనక భావన మీకు కలిగితే బోన్ హెల్త్‌లో డిఫరెన్స్ వస్తుంది అని అర్థం చేసుకోండి. ఓకేనా మిత్రమా? యెస్. గ్రిప్ స్ట్రక్చర్ సరిగ్గా లేదు. యెస్. బోన్ హెల్త్ డిఫరెన్స్ వస్తుంది. చేంజ్ వస్తుంది అని అర్థం. అలాగే హైట్ తగ్గిపోవడం బోన్ హెల్త్‌ని ప్రభావితం చేస్తుంది. మనకు తెలియకుండానే మన హైట్ తగ్గిపోతున్నామా? యెస్. ఖచ్చితంగా బోన్ హెల్త్ ప్రభావితం అవుతుంది అని అర్థం చేసుకోండి మిత్రులారా. సో మీకొక విషయం తెలుసా? ఉదయం లేచినప్పుడు మన హైట్ చాలా సరిగ్గా ఉంటుంది. రాత్రి పడుకునేటప్పటికి చూడండి మన హైట్ తగ్గిపోతుంది. తెలుసా మిత్రమా? మీరు చూడండి, కావాలంటే చెక్ చేసుకోండి. అక్యురేట్‌గా చెక్ చేసుకోండి. రాత్రి పడుకునేటప్పటికల్లా డే అంతా మనం పని చేసి, ఎవరైనా ఏ పనైనా చేయొచ్చు. లేడీస్ అయినా, జెంట్స్ అయినా. మనం పని చేసి ఉంటాం కాబట్టి కొంచెం హైట్ తగ్గిపోతాం. మళ్ళీ సరిగ్గా రాత్రి నిద్రలో మంచిగా నిద్రపోయి శరీర అవయవాలన్నిటికీ సరైన విశ్రాంతి లభించేసరికి మళ్ళీ ఆ గ్యాప్ తనను తాను మెయింటైన్ చేసుకుంటుంది. ఇదంతా ఎక్కడొస్తుంది? స్పైన్‌లో వస్తుంది. అంతా స్పైన్‌లో వస్తుంది. ఇది రోజు జరుగుతుంది. కానీ ఈ బోన్ హెల్త్ దెబ్బతినే వారిలో ఆ హైట్ అనేది గ్రాడ్యువల్‌గా తగ్గిపోతుంది. అంటే సార్ మళ్ళీ చిన్నవాళ్ళతో అంత తేడా రాదు. మహా అంటే ఒక అంగుళమో, 2 అంగుళాలో డిఫరెన్స్ వస్తుంది. అలాగే శరీరం యొక్క పోస్చర్, స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది. చూసారా? కొంతమంది పెద్దవాళ్ళని చూస్తారా? మెల్లమెల్లగా వంగిపోతారు వాళ్ళు. చాలా పెద్దవాళ్ళు ఏజ్ 70, 80 ప్లస్ అలా ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం ఊర్లలో. ఎందుకంటే జీవితాంతం వంగి పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలాగే వంగిపోతారు తెలియకుండానే. అలాగే చేతులు వేళ్ళు వంకర్లు పోవడం, కాళ్ళల్లో వంకర్లు రావడం, బాడీ స్ట్రక్చర్‌లో అంతెందుకు ఈ మధ్యలో సో స్కోలియాసిస్, లార్డోసిస్ అని చెప్పేసి స్పైన్‌లో వచ్చేటువంటి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా! స్పైన్‌లో వస్తుంది. సో పోస్చర్ చేంజ్ రావడం కూడా ఇట్ ఇండికేట్స్ యువర్ బోన్ హెల్త్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. సో అలాగే ఫ్రీక్వెంట్‌గా పెయిన్స్ వస్తూ ఉంటాయి మిత్రమా. ఫ్రీక్వెంట్ పెయిన్స్, స్పెషల్లీ జాయింట్స్ అండ్ బోన్ పెయిన్స్. ఫ్రీక్వెంట్, తరచుగా. మీకు అన్ని బాగానే ఉన్నాయి. మీకేం బీపీ లేదు, షుగర్ లేదు, ఏ ఆర్థరైటిస్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఏం లేదు, బాగానే ఉన్నారు మీరు. కానీ ఏదో ఫ్రీక్వెంట్‌గా ఏదో ఒక పెయిన్ వస్తూ ఉంటుంది. దట్ పెయిన్ ఆల్సో, ఫ్రీక్వెంట్ పెయిన్స్ ఆల్సో ఎఫెక్ట్స్ ద బోన్ హెల్త్. ఓకేనా మిత్రులారా? సో ఇన్ని విషయాలు అంటే ఉదాహరణకి సో బ్యాక్ పెయిన్ కావచ్చు, లేకపోతే నెక్ పెయిన్ కావచ్చు, లేకపోతే జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బోన్ హెల్త్ని ప్రభావితం చేస్తాయి. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఇదే పాత్రని పోషిస్తుంది. సేమ్ బోన్ పాత్రని పోషిస్తుంది. అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా ఈ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇక సైంటిఫికల్గా సార్ అసలు నా బోన్ ఎలా ఉంది, నా బోన్ మినరల్స్ ఎలా ఉన్నాయి, అసలు నా బాడీలో ఉన్న కాల్షియం ఎలా ఉంది, విటమిన్ డి ఎలా ఉంది, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, నేను పర్ఫెక్ట్గా తెలుసుకోవాలనుకుంటున్నా సార్, నేను ఏం టెస్ట్లు చేయించుకోవాలి అంటే ఫ్రెండ్స్, డెక్సా స్కాన్ అని ఉంటుంది ఒకటి. సింపుల్గా చెప్పాలంటే బోన్ డెన్సిటీ టెస్ట్ అంటారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది అత్యంత ఖచ్చితంగా అక్యురేట్గా మన యొక్క బోన్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకు తెలిసిపోతుంది. డెక్సా స్కాన్, డిఈఎక్స్ఏ, డెక్సా స్కాన్ లేదా సింపుల్గా బోన్ డెన్సిటీ టెస్ట్ అంటారు. సో అలాగే ఇక మనకి రెండవది బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాం అనుకోండి, మనకేమవుతుంది బ్లడ్లో
సో కాల్షియం ఎంత ఉంది, విటమిన్ డి ఎంత ఉంది, మెగ్నీషియం ఎంత ఉంది, ఇలా చాలా రకాల పారామీటర్స్ అన్నీ కూడా బ్లడ్ టెస్ట్లో తెలుస్తాయి. సో జనరల్గా అవసరం లేదు మిత్రమా, జనరల్గా అవసరం లేదు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నిజంగా బోన్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు అన్నప్పుడు అప్పుడు మీరు ఈ పరీక్షలు చేయించుకుంటే అసలు బోన్ హెల్త్ ఎలా ఉంది అన్నది మనకు తెలుస్తుంది. అలాగే మరొకమైన ముఖ్యమైన విషయం మిత్ర, చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్కే బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడము, చిన్న చిన్న వాటి, సరే మేజర్ అంటే అది వేరు, మేజర్ అయితే అది ఎవరికైనా ఎంత హెల్దీ వాడికైనా ఫ్రాక్చర్ అవుతుంది, అది వేరే విషయం. కానీ ఏదో బాత్రూంలో జారిపడి కాలు ఇరిగిపోవడం కదా, ఏదో వాటర్ బాటిల్ పడిపోయి కాలి వేలు ఇరిగిపోవడం, అవునా, ఇలాగా వంగి లేవగానే ఏదో బోన్స్లో జాయింట్స్లో ప్రాబ్లం రావడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కూడా ఇబ్బందులు పడుతున్నాము అంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా బోన్ దెబ్బతింటుంది అని అర్థం. ఏం మిత్రులారా, మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు పడిపోలేదు మిత్రమా? అలాంటిది బాత్రూంలో పడిపోతే ఫ్రాక్చర్ ఎందుకు అవుతుంది మరి ఇప్పుడు, అవునా? సరే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మిత్రమా, దయచేసి స్కిట్ అవ్వకుండా ఉండేటువంటి టైల్స్ ని లేదా మార్బుల్స్ ని ఉపయోగించుకోండి మిత్రమా. దానివల్ల పాపం ఇప్పుడు కట్టే ఇళ్లల్లో ఈ పాలిష్ మార్బుల్స్ అన్ని ఇవన్నీ వేసి 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 ఎంతో మంది పెద్దవాళ్ళు ఎముకలు ఇరగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మిత్రం. సరేనా, అలాంటి పనులు చేయకండి దయచేసి. రైట్. సో ఇవన్నీ కూడా మరి మన బోన్ హెల్త్ ని ప్రభావితం చేయడానికి మనం ముందే గుర్తుపట్టడానికి లక్షణాలు, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో మిత్రులారా, ఇకపోతే మరి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. సార్ ఇంతకీ ఏం తినాలి సార్, అది చెప్పండి సార్ ముందు. మరి మన బోన్స్ హెల్దీగా ఉండాలంటే మిత్రులారా ఏం తినాలి అనుకుంటారు? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా, కేవలం ఆహారం ఆరోగ్య విషయంలో 10% ప్రధాన పాత్ర పోషిస్తుంది అని నేను ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఆహారం ఆరోగ్య విషయంలో 10% ప్రాధాన్యత పోషిస్తుంది. మరి నెక్స్ట్ 90% ప్రధాన పాత్ర, ఇంపార్టెన్స్ దేని మిత్రమా? మైండ్ అండ్ ఎనర్జీ. అంటే దీన్నే చెప్పాలంటే ఎనర్జీ అండ్ ఎమోషన్. ఎమోషన్ ఈజ్ నథింగ్ బట్ మైండ్. మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్? అసలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే ఎనర్జీ అండ్ ఎమోషన్. ఈ రెండింటిని పక్కన పెట్టి మీరు నేను జ్యూస్ తాగాల, నేను ప్రాణాహారం తినాలా, నేను బలాహారం, కేవలం ఫుడ్ మీదే పెట్టారనుకోండి, మీ మైండ్ అంతా ఓన్లీ 10% హెల్దీగా ఉంటారు, 90% హెల్తీ కాదు. సో మరి ఈ 10%లో హెల్దీ ఏంటి గుర్తుపెట్టుకోండి మిత్రమా. మన శ్రీ గురు ఫ్యామిలీ డైట్ ఏదైతే ఉందో అది ఏది మిత్రమా? గ్రీన్ జ్యూస్. ఫస్ట్ మన డే స్టార్ట్ అయ్యేది గ్రీన్ జ్యూస్ తో, తర్వాత ప్రాణాహారం, తర్వాత బలాహారం, ఇక రాత్రి సింపుల్ ఈజీ డైజెస్టెడ్ పక్వాహారం. ఇది యూనివర్సల్ హెల్దీ డైట్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు హార్ట్ ప్రాబ్లం ఉందా, లివర్ ప్రాబ్లం ఉందా, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయా, బోన్ ప్రాబ్లం ఉందా, జాయింట్ ప్రాబ్లం ఉందా, థైరాయిడ్ ఉందా, ఒబేసిటీ ఉందా, ఏదన్నా ఉండనివ్వండి ప్రాబ్లం, the wonderful diet is morning green juice, then morning breakfast pranaharam, lunch balaharam, and early dinner before 6:30, max 7 p.m. is simple, easy, digested pakwaharam. Cooked food ఏదైనా పర్లేదు. సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కడుపు నిండా ప్రాణాహారమే తీసుకోవాలి. సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు. నార్మల్గా ఉన్నవారు మార్నింగ్ గ్రీన్ జ్యూస్ ప్రాణాహారం, మధ్యాహ్నం బలాహారం, సాయంత్రం, రాత్రి కాదు మిత్రులు, సాయంత్రం అంటే 6:30, 7 లోపు మన డిన్నర్ అయిపోవాలి.
సార్ కాల్షియం కోసం ఏం తినాలి సార్? అవునా? ఇలాగ అడుగుతూ ఉంటారు. సార్ కాల్షియం డెవలప్ అవ్వాలంటే ఏం తినాలి సార్? మిత్రులారా, ఈ నేచర్ ప్రత్యేకంగా కాల్షియం కోసం ఏం ఫుడ్ తయారు చేయలేదు. ఈ నేచర్ తయారు చేసిన ఫుడ్ లో కాల్షియం ఉంది. అర్థమైందా? చాలా డిఫరెన్స్ ఉంది మిత్రమా నేను మాట్లాడిన విషయంలో. అంటే ఇప్పుడు నేను ఏ విధంగా హోలిస్టిక్ థెరపీ అని తీసుకుంటున్నానో అదే విధంగా హోలిస్టిక్ ఫుడ్ మిత్రమా. నేచర్ ఎప్పుడైనా ఏదైనా ఇస్తుంది అంటే అందులో విటమిన్స్, మినరల్స్, కదా, కార్బ్స్, ప్రోటీన్స్, వాటర్, ఇవన్నీ కలిపిస్తుంది మిత్రమా మనకి. కానీ ప్రత్యేకంగా అయోడిన్ కోసం ఇది తీసుకోండి అలా కూడా ఉంది అనుకోండి. కానీ దాంతో పాటు అనేక రకమైనటువంటి సపోర్టివ్ మినరల్స్ అండ్ సపోర్టివ్ విటమిన్స్ అన్నీ ఇస్తుంది. అయితే మీరు కేవలం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ సప్లిమెంట్స్ తీసుకున్నారు అంటే బాడీ మెటబాలిజం దెబ్బతింటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సపరేట్ అండ్ పర్టికులర్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ కనుక తీసుకున్నారంటే బాడీ మెటబాలిజం మళ్ళీ దెబ్బతింటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనము భోజనం చేస్తున్నామంటే ఏమేం వాడుతున్నాం మిత్రం? అందులో అన్నం ఉంటుంది, కూరలు ఉంటాయి, అందులో రకరకాల పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒక కూరలో ఎన్ని ఉంటాయి మిత్రమా? జీలకర్ర ఉంటుంది, నూనె ఉంటుంది, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది కదా. ఇలాగా ధనియాల పొడి ఉంటుంది, కూరగాయలలో ఉండేటువంటి విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే అప్పుడు కంప్లీట్ ఫుడ్ అవుతుంది, బ్యాలెన్స్ ఫుడ్ అవుతుంది. అది మనకి హెల్తీ చేస్తుంది. ఇప్పుడు కేవలం భోజనంలో ఓన్లీ కూరగాయలు ఒక్కటే తిన్నాం అనుకోండి, అందులో కనీసం పోపులు ఏవి వేయలేదు, ఏమి వేయకుండా ఓన్లీ టమాటాలే ఊరికే ఉడకబెట్టుకొని తింటే తినగలుగుతామా మిత్రం? నాలుక తీసుకోలేదు. సో అందుకే కంప్లీట్ అన్ని ఉండాలి, షడ్ రుచులు అన్ని ఉండాలి, అలాగే అన్ని పోషక పదార్థాలు ఉండాలి. అప్పుడు బాడీ స్వీకరిస్తుంది మిత్రం. బాడీ స్వీకరిస్తుందంటే డైజెషన్ అయిపోయి తర్వాత అసిమిలేషన్ అయిపోయి ఆ తర్వాత ఎనర్జీని వరకు ఇవ్వడానికి శోషణ, అబ్జార్ప్షన్ ఇవన్నీ జరుగుతుంది. బాడీ తీసుకోవడం అంటే అబ్జార్ప్షన్, శోషణ. సో అలాగే ఆహారం ఎంత ముఖ్యమో యోగా కూడా అంతే ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే కనీసం ఓన్లీ బోన్ హెల్త్ గురించి మాత్రమే కాదు మిత్రమా, ఈవెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేదంటే ఆర్గాన్ ఫంక్షన్స్ లో ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ అనారోగ్య సమస్య ఉన్నా ఖచ్చితంగా ఆహారం ఎంత ముఖ్యమో యోగా కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే యోగా ఒక్కటి మనం బ్యాలెన్స్ గా చేస్తాం, వయసుని బట్టి చేస్తాం, అనారోగ్య సమస్యను బట్టి చేస్తాం. అలాగే అందులో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ప్రాణాయామ పద్ధతులు, ముద్రా పద్ధతులు కదా, ఆసనాల పద్ధతులు, కూర్చొని చేసేటివి, పడుకొని చేసేటివి, నిల్చొని చేసేటివి, ఇలా ఎన్ని రకాల సౌలభ్యంగా ఉండేటువంటి ఆసనాలు, యోగా పద్ధతులు ఎన్నో ఉన్నాయి. అలాగే మెడిటేషన్ పద్ధతులు, ఎనర్జీని నేను ఇందాక చెప్పాను, ఎనర్జీ అండ్ ఎమోషన్. నేను లాస్ట్కి చెబుతాను మిత్రమా, గుర్తుపెట్టుకోండి, లాస్ట్కి చెప్తాను. అసలు బోన్కి ఎమోషన్కి సంబంధం ఏంటి మిత్రమా? అసలు ఎవరైనా ఊహిస్తారా? ఎమోషన్ ఏ విధంగా బోన్ని ప్రభావితం చేస్తుందో నేను లాస్ట్కి చెప్తాను. జాగ్రత్తగా లాస్ట్ వరకు ఉండండి, ఓకేనా? సో కాబట్టి జనరల్గా అయితే ఎక్సర్సైజ్ అంటారు, అది ఓకే, ఎక్సర్సైజ్ చేసేంత సమయం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. కానీ వ్యాయామంలో యోగా అనేది అత్యంత అద్భుతమైనటువంటి ప్రక్రియ మిత్రమా. అలాగే సన్లైట్, నేను ఎప్పుడో చెప్పాను కదా మిత్రమా, చాలా సంవత్సరాల క్రితం చెప్పాను, న్యాచురల్ డాక్టర్స్, మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి సెల్ఫ్ డాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే నేను చెప్పాను, 5 ఎలిమెంట్స్ ఆర్ సెల్ఫ్ డాక్టర్స్: ఫుడ్, యోగా, సన్లైట్, డీటాక్స్ ఈజ్ అ డాక్టర్ కదా. సో అలాగా, లైక్ ఇప్పుడు మనకు మోడర్న్ డాక్టర్స్ లో హార్ట్ని చూడడానికి కార్డియాలజిస్ట్, కిడ్నీని చూడడానికి నెఫ్రాలజిస్ట్,
ఇలాగా లంగ్స్ ని బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ని చూడడానికి పల్మనాలజిస్ట్ ఎలా ఉన్నారో అలాగే మన బాడీలో కూడా డీటాక్స్ చేసే డాక్టర్, ఇమ్యూనిటీని ఇచ్చే డాక్టర్ కదా, ఇలాగా అన్ని 5 ఎలిమెంట్స్ 5 డాక్టర్స్, ఫైర్ డాక్టర్, వాటర్ డాక్టర్ ఇలా ఉన్నారు. కానీ వాటిని మనం మర్చిపోతున్నాం. అలా కనీసం ఒక అరగంట కాస్త తక్కువ బట్టలు వేసుకొని ఎండలో ఉండే ప్రయత్నం చేయాలి. ఎండలో ఉండే ప్రయత్నం చేయాలి. కనీసం ఒక అరగంట ఖచ్చితంగా ఎండలో ఉండాలి. కాస్త తక్కువ బట్టలు లేదా పల్చని బట్టలు వేసుకొని ఉండాలి. ఓకేనా మిత్రమా? అరగంట. ఇది ఏం చేస్తుంది మిత్రమా? మీకు ఒక విషయం చెప్తాను చూడండి. కాల్షియం కోసం మీరు నువ్వులు తింటారు, రాగులు తింటారు, ఎండు ఖర్జూరాలు తింటారు, అయ్యి కాకుండా సప్లిమెంట్స్ తింటారు, అయ్యి కాకుండా వైద్యులు రాసే మెడిసిన్స్ వేసుకుంటారు, అది కూడా సరిపోకపోతే ఇంజెక్షన్స్ తీసుకుంటారు, ఇన్ని చేస్తారు. అవునా కాదా మిత్రమా? సఫర్ అయ్యే వాళ్ళు ఇన్ని చేస్తారు, చేయాల్సిందే, తప్పదు, మరి ఏం చేస్తారు. కానీ మిత్రమా, విటమిన్ డి ఎక్కడి నుంచి అందుతుంది? సన్ లైట్ నుంచి అందుతుంది. ఈ సన్ లైట్ నుంచి వచ్చేటువంటి విటమిన్ డి గనక శరీరంలో సరిగ్గా లేకపోతే మనం ఇన్ని రకాలుగా తినేటువంటి నువ్వులు, కాల్షియము, ఖర్జూర, అన్నము, ఆకుకూరలు కదా, ఇలాగా వీటన్నింటి నుంచి వచ్చే కాల్షియం ఏదైతే ఉంటుందో దాన్ని రిసీవ్ చేసుకునే సామర్థ్యం బోన్స్ కి ఉండదు. మీరు కాల్షియం ఫుడ్ తీసుకుంటున్నారు, కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, కానీ మిత్రులారా అదేమవుతుంది? విటమిన్ డి లేకపోతే రిసీవ్ చేసుకోదు. ఉంటుంది కానీ రిసీవ్ చేసుకోదు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంత ఫుడ్, కాల్షియం ఫుడ్ తీసుకుని ఏం లాభం చెప్పండి విటమిన్ డి లేకపోతే? ఏమంటే మాకు టైం లేదు. తినడానికి మాత్రం టైం ఉంది, డబ్బులు ఖర్చు పెట్టడానికి టైం ఉంది. ఎన్ని చేసినా విటమిన్ డి లేకపోతే కాల్షియం అబ్జార్ప్షన్ అవ్వదు. అరే మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసా, ప్రత్యేకంగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా. మనం రోజు తినే కూరగాయల్లోనే మనకు కావలసినంత కాల్షియం బోల్డ్ అంత ఉంది. ఏం లేదనుకుంటున్నారా ఏంటి మీరు? ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన ఇంట్లో కనీసం 4 అయితే ఉంటారు. ఆ 4లో ఒకరికి బోన్ డెన్సిటీ ప్రాబ్లము లేదంటే కాల్షియం ప్రాబ్లము డెఫిషియన్సీ ఉందనుకుందాం. మిగతా 3 బాగానే ఉన్నారు. మరి ఆ ఇంట్లో వండే అదే కూరలు, అదే ఆహారం మిగతా అందరూ 4 తింటున్నారు కదా మిత్రమా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, 4 అదే ఆహారం తింటున్నారు. ఒకరికి మాత్రం బోన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? వస్తే మరి 3కి రావాలి, 4కి రావాలి కదా, ఒక్కరికే ఎందుకు వస్తుంది? ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? వెరీ సింపుల్ లాజిక్. అంటే మిగతా 3లో కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా ఉంది, ఆ మిగతా ఒక్కరిలో కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా లేదు. లేనంత మాత్రాన ఇప్పుడు కాల్షియం ఇంటేక్ పెంచాలన్న అర్థం. ఇప్పుడు అర్థమైందా మిత్రమా? కాల్షియం ఇంటేక్ మనం పెంచాం, ఇప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ పెరుగుతుందా? కాల్షియం అబ్జార్ప్షన్ పెరగదు మిత్రమా, కాల్షియం డిపాజిట్స్ పెరుగుతాయి. ఇది ఒక కొత్త ప్రాబ్లం. అవునా? హీల్ బోన్ గ్రోత్ అవ్వడం, ముక్కులో బోన్ గ్రోత్ అవ్వడం కదా, అక్కడక్కడ నోట్స్ తయారవ్వడం కదా, గడ్డలు తయారవ్వడం, ఇది జరుగుతుంది బికాస్ ఆఫ్ కాల్సిఫికేషన్. ఎక్సెస్ కాల్షియం ఫుడ్ తీసుకుంటే దానివల్ల, నేను ఇందాక ఫస్ట్ లో చెప్పాను, మెటబాలిజం దెబ్బతింటుంది అని. అర్థమైందా? బోన్ గ్రోత్ అవుతూ ఉంటుంది. ఎందుకు? కిడ్నీకి ఒక సామర్థ్యం ఉంటుంది మిత్రమా. బాడీలో మెటబాలిజంలో జీవక్రియలో వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలను అన్నింటినీ రిమూవ్ చేయడానికి కిడ్నీ కూడా ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. ఆ కెపాసిటీ మించినటువంటి పదార్థాలు, వ్యర్థ పదార్థాలు ఉంటే బాడీ ఏం చేస్తుంది? ఎక్కడో ఒక దగ్గర డంప్ చేస్తుంది.
ముఖ్యంగా జాయింట్స్లలో డంప్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? జాయింట్స్ దెబ్బతింటాయి ఫ్రెండ్స్. అవునా? జాయింట్స్ దెబ్బతింటాయి. అలా అంతేకాకుండా నోడ్స్, సిస్ట్, ఫైబ్రాయిడ్స్ ఇలా ఎక్స్ట్రా గ్రోత్స్, బ్రెస్ట్ లో ఎక్స్ట్రా గ్రోత్ ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఎక్స్ట్రా గ్రోత్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది మిత్రమా? ఎక్సెస్ మినరల్స్. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా. మనం ఎలాంటి ఇంత చదువు చదివి ఎలాంటి వైద్యము ఆలోచిస్తున్నాం మనం ఆలోచించాలి. ఇప్పుడు మనకు లేదు కాదు మిత్రమా, ఆల్రెడీ ఎక్సెస్ అవుతుంది, దాన్ని యూటిలైజేషన్ చేయలేకపోతుంది. యూటిలైజేషన్ ఎందుకు చేయలేకపోతుందని ఎవరైనా చెబుతున్నారా? ఎందుకు అబ్జార్ప్షన్ చేసుకోలేకపోతుంది బాడీ ఎవరైనా చెప్తున్నారా? పోనీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఎంతసేపటికి సార్ ఏం తినాలి, ఏం తినాలి, ఏం తినాలి, ఏం తినాలి, ఏం తినాలి, తిండి 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 మీద నేను జీవితాంతం ఖర్చు అవుతుంది. మరి దాన్ని సార్ నేను తిన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలని ఒక్కరు అడగరు మిత్రమా. నా జీవితంలో ఒక్కరు అడగలేదు. సార్ నేను తిన్నదాన్ని అసలు నా బాడీ ఎలా ఉపయోగించుకుంటుంది అన్నది మాత్రం ఒక్కరు అడగలేదు మిత్రమా ఇంతవరకు. మిత్రులారా, నేను చెప్తున్నాను, మన ఇండియన్ కల్చర్ లో మీరు నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మన ఉన్న ఆహారపు అలవాట్లు అద్భుతమైన ఆహారం మిత్రమా. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మనం తినే భోజనంలో అన్నీ ఉన్నాయి మిత్రమా. డెఫిషియంట్, కొరత లేదు మన ఫుడ్ లో. మన ఫుడ్ లో కొరత లేదు, అన్నీ ఉన్నాయి. అయినా అల్లుడి నోట్లో శని ఉంది. ఏం చేస్తాం మరి? అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉందంట. సో ఫ్రెండ్స్, ద ఓన్లీ థింగ్ ఈజ్ అబ్జార్ప్షన్. ఈ అబ్జార్ప్షన్ ఎందుకు లేదు అంటే బికాజ్ ఆఫ్ సన్ లైట్ లేకపోవడం, బికాజ్ ఆఫ్ మూవ్మెంట్ లేకపోవడం, వ్యాయామం, యోగా లాంటివి లేకపోవడం. ఎందుకంటే మనకు టైం లేదు. ఏ మిత్రులారా, ఆరోగ్యం తయారుగా వస్తుందనే కదా టైం లేదని చెప్తున్నాం మిత్రమా. అవునా? మరి మన కూరగాయలు, మనం తినే బియ్యము, నూనె, ఉప్పులు, పప్పులు తేరగా రావట్లేదు కదా, ఫ్రీగా రావట్లేదు కదా. అందుకే మనం కష్టపడి వాటిని ఏదో ఒకటి ఉద్యోగం చేసి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. మరి ఆరోగ్యాన్ని కూడా భగవంతుడు అన్యాయం చేశాడు మిత్రమా ఈ విషయంలో. ఆరోగ్యం కూడా మనకి ఏదో ఈ రోజు మాదిరిగా టీవీ రీఛార్జ్ చేసుకోవడమో, లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకోవడమో, అలాంటి రీఛార్జ్ ఆప్షన్ ఒకటి భగవంతుడు పెట్టుంటే ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం మిత్రమా. నెల కాగానే ఇగో ఈ ఆరోగ్యానికి ఇంత రీఛార్జ్ చేయాలని చెప్పేసి ఉంటాయి. అది లేదు కాబట్టే నాకు టైం లేదంటున్నాం. అత్యంత విలువైనటువంటి ఆరోగ్యం ఫ్రీగా వస్తుంది కాబట్టి మనకు టైం లేదంటున్నాం మిత్రం. కానీ వైద్యం ఫ్రీగా వస్తుందా? ఫుడ్ ఫ్రీగా వస్తుందా? కదా, ఇవేవి రావు మిత్రమా ఫ్రీగా. కానీ భగవంతుడు ఆరోగ్యాన్ని, సూర్యరశ్మిని ఫ్రీగా ఇస్తున్నాడు మిత్రమా. ప్రాణశక్తిని ఫ్రీగా ఇస్తున్నాడు మిత్రమా. వాటర్ని ఫ్రీగా ఇస్తున్నాడు మిత్రమా. సార్ వాటర్ మేము కొనుక్కుంటున్నాం సార్, అది మీరు కొనుక్కుంటున్నారు, మేమేం కొనుక్కోవట్లేదు మిత్రమా, ఫ్రీగా వచ్చే వాటర్ తాగుతున్నాం. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, సన్ లైట్ లేకపోతే మీ బాడీలో ఎంత కాల్షియం ఉన్నా బోన్స్ రిసీవ్ చేసుకోవు. ఓకేనా మిత్రమా? అందుకోసమే నేను మన క్లాస్లో, మన ఆన్లైన్ యోగా క్లాసెస్లో చెప్తూ ఉంటాను. నేను ఏమని చెప్తూ ఉంటాను మిత్రమా? మీకు గుర్తుందా? అవకాశం ఉంటే ఎండలో యోగా చేయండి, అట్లీస్ట్ ఆసనాల వరకు. ఆ ఆసనాల టైం అయిన తర్వాత ప్రాణాయామ టైం అట్లీస్ట్ మీరు ఇంట్లోకి వచ్చి చేయండి. ఆసనాలు చేసేంత వరకు అరగంట 40 నిమిషాలు మార్నింగ్ 6 to 7:15 యోగా చేస్తున్నాం మనం. మార్నింగ్ 6 to 7:15, అట్లీస్ట్ 6 to 6:40 వరకు ఎండలో చేయండి. బాల్కనీలోనో లేకపోతే బంగ్లా పైననో, కదా, టెర్రస్ పైననో, లేకపోతే అవకాశం ఉంటే గార్డెన్ లోనో, ఎక్కడో ఒకటి ఎండలో చేయండి ఒక 40 minutes యోగా. తర్వాత ఇంట్లో వచ్చి చేసుకోండి మళ్ళీ ప్రాణాయామ మెడిటేషన్. ఓకేనా? ఇక నెక్స్ట్, ఇక్కడ నుంచి మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటారు, జాగ్రత్తగా తెలుసుకోండి మిత్రమా. ఇప్పుడు మనకు ఉన్నటువంటి జీవన విధానం, లైఫ్ స్టైల్ బోన్ హెల్త్ ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మనం తెలుసుకుందాం మిత్రమా. సో మనకు తెలియకుండానే మనలో అలవాటుగా మారినటువంటి కొన్ని అలవాట్లు ఎలా మన బోన్ ని ప్రభావితం చేస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి మిత్రమా. ఒకటి,
ఇంటేక్ సాల్ట్, మనం వాడే సాల్ట్ బోన్ ని అత్యంత ప్రభావితం చేస్తుంది. మనం అనుకుంటాము సార్ సాల్ట్ తీసుకుంటే అది హార్ట్ ప్రాబ్లం కదా, బోన్ కి ఏం ప్రాబ్లం అని మనం అనుకోవచ్చు మిత్రమా. కానీ రెగ్యులర్ గా మనం తీసుకునేటువంటి ఫుడ్ లో, మనం రెగ్యులర్ గా తినే పచ్చళ్ళలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, జంక్ ఫుడ్ లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, అలాగే పిల్లలు తినేటువంటి చిప్స్ ఇవన్నీ వాటిల్లో ప్యాక్డ్ ఫుడ్ లో హై సాల్ట్ ఉంటుంది మిత్రమా. అది కూడా రాంగ్ సాల్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, అది కూడా రాంగ్ సాల్ట్. మళ్ళీ రాంగ్ సాల్ట్ ఏంటి, రైట్ సాల్ట్ ఏంటి సార్? ఈ విషయం మీ అందరికీ తెలుసు మిత్రమా. ద ఓన్లీ రైట్ సాల్ట్ ఈజ్ క్రిస్టల్ సీ సాల్ట్. మిగతా అంతా రాంగ్ సాల్ట్ మిత్రం, గుర్తుపెట్టుకోండి. సో రాంగ్ సాల్ట్ ఏం చేస్తుంది, మెటబాలిజాన్ని డిస్టర్బ్ చేస్తుంది. రైట్ సాల్ట్ ఏం చేస్తుంది, మెటబాలిజానికి హెల్ప్ అవుతుంది. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనం తినేటువంటి ఈ రాంగ్ సాల్ట్ అండ్ ఎక్సెస్ సాల్ట్ ద్వారా శరీరంలో సోడియం ఎక్కువ అవ్వడం ద్వారా అది మూత్రం ద్వారా అందులో ఉన్నటువంటి కాల్షియాన్ని, ఇతర మెటబాలిక్ వేస్ట్ మెటీరియల్ ని, టాక్సిన్స్ ని బయటికి పంపించాలి. ఈ బయటకు పంపించేది అది సాధ్యం అవ్వదు కిడ్నీకి. తద్వారా ఏమవుతుంది, ఎముకలు బలహీన పడిపోతాయి. ఎక్సెస్ సాల్ట్ ద్వారా ఎముకల బోన్ హెల్త్ కూడా దెబ్బతింటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మనం బయట తాగేటువంటి కూల్ డ్రింక్స్, సోడాస్, ఆర్టిఫిషియల్ డ్రింక్స్ అండ్ బయట తాగేటువంటి ఈవెన్ ఫ్రూట్ జ్యూసెస్ లో కూడా వాళ్ళు ఎక్కువ టేస్టీ సాల్ట్స్ అండ్ షుగర్స్ ఎక్కువ వాడతారు మిత్రమా. వాటి వల్ల కూడా వాటిల్లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, ఇవేం చేస్తుందంటే వీటిని డైల్యూట్ చేయడానికి, వీటిని ఎలిమినేట్ చేయడానికి బాడీ బోన్స్ లో ఉండేటువంటి కాల్షియం వచ్చి పని చేయాలి మిత్రమా. అలాగా మనం ఈ ఆర్టిఫిషియల్ డ్రింక్స్ ని, బయట డ్రింక్స్ ని ఎక్కువ తీసుకునే కొద్దీ వాటిని ఎలిమినేట్ చేయడానికి కాల్షియం అనేటువంటి మినరల్ కావాలి. మళ్ళీ ఈ కాల్షియం ఎక్కడి నుంచి రావాలి, మళ్ళీ బోన్ నుంచే రావాలి. ఆల్రెడీ బోన్ లో లోడ్ ఉంది, ఇంకెక్కడి నుంచి వచ్చి చేస్తుంది. అందుకోసమే బోన్ హెల్త్ దెబ్బతింటుంది. ఎముకల నుండి ఈ ఫాస్ఫరిక్ యాసిడ్స్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్ ఇవన్నీ బయట తాగడం ద్వారా మన ఎముకల్లో ఉన్న కాల్షియాన్ని పీల్చుకు తింటాయి మిత్రమా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా చిన్నప్పటి నుంచి మనం తాగేటువంటి డ్రింక్స్ భవిష్యత్తులో బోన్ ప్రాబ్లమ్స్ కి తీసుకొస్తున్నాయి మిత్రమా కదా. పేరెంట్స్, నేను చూస్తూ ఉంటాను కదా మిత్రం, పేరెంట్స్ చక్కగా హోటల్కి వెళ్తారు కదా, ముందు కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేస్తారు ఫుడ్ కంటే ముందు. ఫుడ్ తో పాటు కూల్ డ్రింక్ తాగుకుంటా పిల్లలు తింటున్నారు, పెరుగుతున్నారు మిత్రమా. మనం చెప్పలేము వాళ్ళకి కదా, చెప్పలేము. కానీ ఎంత కళ్ళ ముందు ఎంత ఘోరమైన అన్యాయం జరుగుతుందో చూస్తూ బాధపడక తప్పదు. కానీ వాళ్ళకు చెప్పలేం, చెప్తే వినే కండిషన్ లో వాళ్ళు ఉండరు. అండ్ అన్నోన్ పర్సన్స్ కి మనం ఎలా చెప్తాం మిత్రం, అది కదా బిహేవియర్ కూడా కాదు, మనం చెప్పలేము. పోనీ వాళ్ళకి తెలియక తాగుతున్నారా అంటే తెలిసే తాగుతున్నారు, ఇంకేం చేస్తాం మిత్రమా. సో ఆలోచించండి. పిల్లల సమయంలో నేను మళ్ళీ చెప్తున్నాను మిత్రమా, ఏ పిల్లలైతే ఇలాంటి చిప్స్ కి, ఆర్టిఫిషియల్ ఫుడ్ కి, జంక్ ఫుడ్ కి, కూల్ డ్రింక్స్ కి, ఐస్ క్రీమ్స్ కి, చాక్లెట్స్ కి, వీటన్నిటికీ అలవాటు పడుతున్నారో వీళ్ళు రేపు పొద్దున బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి ఎర్ర తివాచి వేస్తున్నారు మిత్రమా. మీరు రెడ్ తివాచి వేయండి, గ్రీన్ కార్పెట్ వేయండి, లేదా రెడ్ కార్పెట్ వేయండి, మీ ఇష్టం మిత్రమా. ద ఫ్యూచర్ బోన్ పేషెంట్స్ ఆర్ దీస్ హ్యాబిట్స్. ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఫ్యూచర్ బోన్ పేషెంట్స్ మిత్రమా, వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత మరొక మంచి అలవాటు అని అనుకుంటున్నారు అందరు. సార్ పొద్దున్నే ఒక కాఫీ తాగకపోతే ఆ కిక్ రాదు సార్, డే స్టార్ట్ అవ్వదు సార్. పొద్దున్నే ఒక టీ పడకపోతే బాడీ లేవదు సార్, ఆల్రెడీ చస్తుంది బాడీ లేవక, ఇంకేం లేస్తుంది. అర్థమైందా మిత్రమా. సో ఈ టీ కాఫీ అలవాటు ఉండేటువంటి వారికి అందులో ఉండేటువంటి కెమికల్స్ అండ్ కెఫీన్ వల్ల, గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనం రోజు ఆకుకూరలు తింటాం,
అవునా? రోజు కూరగాయలు భోజనం తింటాం. చక్కగా మునక్కాయ కూర తింటాం. కానీ అందులో వచ్చేటువంటి కాల్షియాన్ని మళ్ళీ బోన్ అబ్జర్వ్ చేసుకోవాలి కదా! ఈ అబ్జర్వ్ చేసుకునే ప్రాసెస్ ని ఈ టీలో ఉండే కాఫీలో ఉండేటువంటి కెమికల్స్ కెఫిన్ డిస్టర్బ్ చేస్తాయి, అడ్డుకుంటాయి. సో మీరు టీ తాగుతున్నారంటే, కాఫీ తాగుతున్నారంటే మీ మీ ఫుడ్ లో మీ బాడీలో ఉన్న కాల్షియాన్ని బోన్ అబ్జార్బ్ చేసుకోవడంలో అడ్డుపడుతున్నాయి అని గుర్తు పెట్టుకోండి మిత్రమా. తర్వాత మీ ఇష్టం, నేను వద్దని చెప్పట్లేదు. నేను ఎప్పుడు టీ కాఫీ తాగొద్దని చెప్పను మిత్రమా. తాగితే ఏమవుతుందో చెప్తాను. నిర్ణయం మీది, డబ్బులు మీయి, పాలు మీయి, చక్కెర మీది, టీ మీది. నేనెవరిని వద్దని చెప్పడానికి. అవునా మిత్రులారా? నెక్స్ట్, ప్రాసెస్ చేసే ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. అవునా? సో ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే, భార్య ఉద్యోగం చేస్తుంది, భర్త ఉద్యోగం చేస్తుంది. నువ్వు వచ్చేటప్పుడు రైస్ కొనుక్కరా, నేను వచ్చేటప్పుడు కర్రీస్ కొనుక్కొస్తాను. ఇద్దరు కనీసం ఒక దగ్గరనే కొనుక్కోవచ్చుగా మీకు. అసలు అలాంటివి చేయనేకూడదు. కానీ ఎందుకంటే మరి నా డబ్బులు సేవ్ అవ్వాలి, నా డబ్బులు మెయింటైన్ అవ్వాలి. ఇలా అయిపోతుంది అనుకోండి. ప్యాక్ చేసినటువంటి ఫుడ్ లో ఉండేటువంటి ప్రిజర్వేటివ్స్ ద్వారా, అందులో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ఎముకల నిర్మాణానికి, ద బోన్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది మిత్రమా. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇప్పుడున్నటువంటి పిల్లల్లో, ప్రతి 10 మంది పిల్లల్లో 4 నుంచి 6 పిల్లల్లో బోన్ డెవలప్మెంట్ లేదు. ఆలోచించండి మిత్రులారా. ఓకేనా? నెక్స్ట్, సార్ బాడీకి ప్రోటీన్ ఇంపార్టెంట్, ప్రోటీన్ ఇంపార్టెంట్, ప్రోటీన్ ఇంపార్టెంట్, ఓ తెగ తింటున్నారు మిత్రమా ప్రోటీన్. ప్రోటీన్ తక్కువైతే ప్రాబ్లం ఉందో లేదో నాకు తెలియదు కానీ మిత్రమా, ఎక్కువైతే మాత్రం వెరీ డేంజరస్. ఏదైనా ఎక్కువైతే మాత్రం చాలా ప్రాబ్లం మిత్రమా. సో అందుకే చూడండి, కార్బ్స్ ఎక్కువ తిని 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 డయాబెటీస్ వస్తుందా, ఒబేసిటీ వస్తుందా కదా, బ్లాకేజ్ హార్ట్ లో, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వస్తున్నాయి కార్బ్స్ ఎక్కువ తిని తిని. మరి అలాగే ప్రోటీన్ ఎక్కువ తిని తిని ప్రాబ్లం రాదంటారా మిత్రమా? ఎక్సెస్ ప్రోటీన్ ఈజ్ డేంజరస్ పాయిజన్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ రిమెంబర్. ఎక్సెస్ ప్రోటీన్ ఎంతసేపటికి మనం తినే ప్రోటీన్ లో మళ్ళీ ఏ ప్రోటీన్ చూస్తున్నారు? కనీసం అందులో హెల్దీ ప్రోటీన్ చూస్తున్నారా? లేదు, కంప్లీట్ పాయిజనస్ ప్రోటీన్. ఏమిటి? గుడ్డు, పాలు, మాంసం, చికెన్, మటన్. సో ఫ్రెండ్స్, ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఉండదని చెప్పట్లేదు. కానీ హ్యూమన్ బాడీకి ఉపయోగపడేటువంటి ప్రోటీన్ ఇందులో నుంచి రాదు. అందులో ప్రోటీన్ ఉంది, లేదని చెప్పట్లేదు. కానీ స్ట్రక్చర్ లో బాడీని రిపేర్ చేసే ప్రోటీన్ ఇందులో ఉండదు. ప్లాంట్ ప్రోటీన్ నుంచి మాత్రమే మన మెటబాలిజం ని రిపేర్ చేసే ప్రోటీన్ వస్తుంది. సో యానిమల్ కింగ్డమ్ నుంచి వచ్చే ఫుడ్ లో మన బాడీలోని రిపేర్ చేసే ప్రోటీన్ ఉండదు. ప్రోటీన్ ఒకటే, కానీ దాని ఫంక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మీరు గమనించండి మిత్రమా, ఈ రోజు నుంచి ఫంక్షన్ ని బేస్ చేసుకునే ప్రోటీన్ ని తినండి మీరు. మన బాడీని రిపేర్ చేసే ఫంక్షన్ ఏ ప్రోటీన్ లో ఉందో ఆ ప్రోటీన్ ని తినండి. ఓకేనా మిత్రమా? ఇది ఆలోచించుకోండి. తర్వాత, ఇందాకే చెప్పాను, శరీరానికి కనీస శ్రమ లేదు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అంతా ఫోనే అయిపోయింది మిత్రమా. ప్రపంచం అంతా ఫోనే. అన్ని పనులు ఫోన్లోనే అయిపోతున్నాయి, ల్యాప్టాప్స్ అంతే. అసలు కూర్చున్న దగ్గర నుంచి లేచే అవసరమే లేదు. అవునా? శారీరక శ్రమ లేకపోవడం. సో మిత్రులారా, నేను చెప్తున్నాను కదా, వాటర్ బాటిల్ మీ ఇంట్లో ఏదో ఒక కార్నర్కి పెట్టుకోండి. మీరు ఒక కార్నర్కి కూర్చొని పని చేసుకోండి. దాహమైనప్పుడల్లా లేచి వెళ్ళి నడిచి తాగి మళ్ళీ రండి. అందుకే సార్, మేము లేవంగా, నీళ్ళు తాగంగా కదా. సో వాటర్ తెచ్చుకోవడానికి కూడా టైం లేకపోవడం ద్వారా లేచి వెళ్ళి నీళ్ళు తాగి రాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో వస్తున్నాం మనం ఆలోచించండి మిత్రుల. చిన్న చిన్న అలవాట్లు చేసుకోండి మిత్రమా. ఫోన్ దూరంగా పెట్టుకోండి. మీరు సిస్టమ్ లో పనిచేస్తున్నారు, ఫోన్ కనీసం 100 మీటర్స్ దూరం పెట్టుకోండి. వాటర్ బాటిల్ ఇంకొక 100 మీటర్స్ డిఫరెంట్ కార్నర్ లో పెట్టుకోండి. ట్రయాంగిల్ గుర్తు పెట్టుకోండి. ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ లో వాటర్ ఉండాలి, ఇంకొక ట్రయాంగిల్ లో ఫోన్ ఉండాలి, ఇంకొక లాస్ట్ థర్డ్ ట్రయాంగిల్ లో మీరు ఉండాలి.
ఫోన్ వచ్చిందా లేచి వెళ్ళి ఫోన్ ఆన్సర్ చేసి తిరుగుతూ నడుస్తూ మాట్లాడి, బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, అట్లీస్ట్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడైనా నడవండి మిత్రం. ఓకేనా? అట్లీస్ట్ నడవండి. అది మీకు ఎంత హెల్ప్ చేస్తుందో చెప్పలేను నేను. అలా కూర్చొని పడుకొని ఫోన్ మాట్లాడకండి దయచేసి. సో మళ్ళీ ఫోన్ ఏ కార్నర్ లో ఉండాలో అక్కడే పెట్టండి. ఎన్నిసార్లు ఫోన్ వస్తే అన్ని సార్లు వెళ్ళండి. మంచిది, చాలా మంచిది. సార్ వాట్సాప్ మెసేజ్ వచ్చిన సార్ ప్రతిసారి లేవాలా? అవసరం లేదు. ఒక అరగంటకి వెళ్ళి ఒక 2 నిమిషాలు చూసుకొని రండి మళ్ళీ. అవునా? సో నెక్స్ట్, బోన్ హెల్త్ పాడవడంలో కనీస శ్రమ. నేను గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఈ టెక్నిక్ ట్రయాంగిల్ టెక్నిక్ ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ట్రయాంగిల్ టెక్నిక్, మీరు పని చేసే దగ్గర ఒక దగ్గర ఉండాలి. చిన్న చిన్న అవసరాలు, ఫోన్ మాట్లాడేది, నీళ్ళు తాగేది, చిన్న చిన్న అవసరాలను తీర్చుకునేది ఇంకొక ట్రయాంగిల్ ఉండాలి. మిగతా 2 ట్రయాంగిల్స్ ఉండాలి. ప్రతి చిన్న పనికి మీరు లేవాలి, నడవాలి, మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ రావాలి, కూర్చోవాలి. అది మీకు ఎంత హెల్ప్ చేస్తుందో మీరు ఊహించారు మిత్రం. నేను ఒక విషయం చెప్తాను మిత్రమా, గుర్తుపెట్టుకోండి. మనిషి పుట్టింది నడవడానికి, పరిగెత్తడానికి, అంతేగాని కూర్చొని తినడానికి కాదు. మనిషి పుట్టిందే నడవడానికి, పరిగెత్తడానికి. పరిగెత్తడం ఎలాగూ పోయింది, నడవడం ఎలాగూ పోతుంది. ఆల్రెడీ నడవడం కూడా పోయింది, ఇక కూర్చోవడం వచ్చింది. ఆ కూర్చోవడం కూడా చక్కగా ఏసీలో కూర్చునే స్థాయికి వచ్చేసాం. మనిషి ఖచ్చితంగా అనారోగ్యవంతుడు అవుతాడు మిత్రం, గ్యారంటీ, 100కి 200%. నడవాలి, పరిగెత్తాలి. అందుకే కదా మన మన యోగాలో కార్డియాక్ మూవ్మెంట్ పేరుతోటి కాస్త యోగిక్ వాకింగ్ చేపించి కాస్త జాగింగ్ చేపిస్తా ఉంటాం. కనీసం నటిస్తున్నాం కదా మిత్రం, ఏదో జాగింగ్ చేస్తున్నట్టు నటిస్తున్నాం అట్లీస్ట్ మన యోగా క్లాస్ లో. ఏదో తృప్తి, బాడీలో అంతకంతైనా హెల్ప్ అవుతుంది కదా. అయ్యే లేనెత్త కన్నా గుడ్డెత్త నయం, గుడ్డెత్త కన్నా మెల్లెత్త నయం కదా, అలాగా. సో నెక్స్ట్, స్మోకింగ్, అలాగే డ్రింకింగ్ ఆల్కహాల్. ఇవి ఎంత డేంజరస్ అంటే చూడండి మిత్రమా, స్మోకింగ్ ద్వారా శరీరంలో కొత్తగా ఎముకల కణజాలం పుట్టడం, ఆస్టియోబ్లాట్స్ అంటారు మిత్రం. అంటే ఎముకల నిర్మాణానికి ఉపయోగపడేటువంటి కణాలు ప్రొడ్యూస్ అవ్వడంలో ఈ స్మోకింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి గోవింద. అంతే మిత్రమా, ఎముకల స్ట్రక్చర్, కణాలు నిర్మాణం అవ్వడంలో వాళ్ళకి, స్మోకింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి అవి జరగదు. ఎముకల కణజాలం పుట్టదు. ఇక ఎముకల కణజాలమే పుట్టకపోతే ఎముకల ఫార్మేషన్ సరిగ్గా అవ్వదు. ఎముకల ఫార్మేషన్ సరిగ్గా అవ్వకపోతే రక్తం పుట్టదు. రక్తమే పుట్టకపోతే శరీరంలో మనం ఏం తిన్నా ట్రాన్స్ఫార్మేషన్ చెయ్యదు కదా. హార్ట్ హెల్త్ ఉండదు, ఏ కణం హెల్తీగా ఉండదు మిత్రమా, గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. ఒక్క సిగరెట్ తాగే అలవాటు ఉందంటే చాలు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి, ఇక మిగతా వాళ్ళని పోషించడానికి చాలా బాగా సరిపోతుంది. నెక్స్ట్, ఆల్కహాల్ సేవించడం ద్వారా మిత్రమా, నేను ఇందాక చెప్పాను, టీ, కాఫీ తాగడం ద్వారా కాల్షియం అబ్జార్ప్షన్, అబ్స్ట్రక్షన్ అవుతుంది కదా. అలాగే సేమ్ ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా కూడా కాల్షియం అబ్జార్ప్షన్ దెబ్బతింటాయి. అలాగే నేను చెప్పాను, ఎముక నెయిల్స్ పొలుసులు పొలుసులుగా మారతాయి కదా ఫ్రెండ్స్. అలాగే బోన్స్ కూడా పొలుసులు పొలుసులుగా మారతాయి ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఓకేనా. బోన్ డెన్సిటీ ఖచ్చితంగా దెబ్బతింటుంది ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మై డియర్ ఫ్రెండ్స్, నిద్రలేమి. చాలా మంది నిద్రపోరు కదా. ఇది కూడా ఏం చేస్తుందో తెలుసా మిత్రమా, శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి తీసుకొచ్చి తద్వారా ఎముకల గ్రోత్ కి, బోన్ గ్రోత్ కి, బోన్ రీమాడ్యులింగ్ ప్రక్రియని డిస్టర్బ్ చేస్తుంది. ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోవడం ద్వారా కూడా బోన్ ఫార్మేషన్ అండ్ బోన్ స్ట్రక్చర్, బోన్ రీమాడ్యులేషన్ ని దెబ్బతీస్తుంది. సో అందుకే మిత్రులారా, సమయం దొరికితే హాయిగా నిద్రపోండి. సమయం దొరికితే ఫోన్ ఎప్పుడు చూసుకోవాలి సార్, సమయం దొరికితే ఫోన్, నిద్ర మానేసి ఫోన్ చూస్తున్నారు మిత్రమా, దాన్నే ఏమనాలో నాకు తెలియదు మిత్రమా. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారే, వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలి, అన్ని పథకాలు వాళ్ళకే కావాలి. అలాగే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎవరైతే నిద్రపోవట్లేదో వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందకే వస్తారు మిత్రమా. అర్థమవుతుందా? నిద్ర ఎప్పుడు పోవాలి, నేను ఎన్నోసార్లు చెప్పాను మన క్లాస్లో. మధ్యాహ్నం అర్ధరాత్రి
మధ్యరాత్రి అర్ధరాత్రి 12 గంటలకి 4 గంటల ముందు, 4 గంటల తర్వాత. అంటే మొత్తానికి 8 గంటల నిద్ర. మధ్యరాత్రి అర్ధరాత్రి 12 గంటలకి ముందు 4 గంటలు నిద్రపోవాలి. తర్వాత 12 గంటల తర్వాత 4 గంటలు నిద్రపోవాలి. సార్ మీకంటే ఏ పని పాటలేదు, మీరు 9 గంటలు పడుకుంటారు. మాకు అలా కాదు సార్, మాకు చాలా పనులు ఉన్నాయి. అందుకే మన శాస్త్రం ఏం చెప్తుందంటే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి సమయానికి నిద్రపోమని చెప్తుంది. సో ఇప్పుడు రాత్రి 11 గంటలకు చేసే పని ఏదో పొద్దున్న 4 గంటలకు చేసి చేసుకోవచ్చు కదా. అబ్బాయి అట్లా కాదు సార్, మేము నైటే చేసుకుంటాం. మేము మీ ఇష్టం మిత్రమా. సరే, నేను ఏం చెప్తుంది, సైన్స్ ఏం చెప్తుంది, మన శాస్త్రం ఏం చెప్తుంది, రెండు కలిపి చెప్తున్నాను మిత్రమా నేను. ఓకేనా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, సైన్స్ అండ్ ట్రెడిషన్ మై డియర్ ఫ్రెండ్స్. సైన్స్ అండ్ ట్రెడిషన్ రెండింటిని ఉపయోగించి నేను చెప్తున్నాను. సో అలాగే అతిగా బరువు పెరగడం కూడా బోన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే బరువు బాగా తక్కువ ఉన్నా కూడా బోన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది మిత్రమా. సో ఫ్రెండ్స్, ఇవి ఇంపార్టెంట్. అయితే ఇక్కడి వరకు మనం బోన్ హెల్త్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయా ఫ్రెండ్స్? ఎందుకు లేవు సార్, కళ్ళు తెరుచుకున్నాయి కదా, ఇంతసేపు అని చూస్తున్నాం, దాదాపు గంట బావును చూస్తున్నాం. ఇప్పుడు నిజంగా కళ్ళు తెరిపించే విషయాలు నేను మళ్ళీ ఒక 2 విషయాలు, ముఖ్యమైన విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పటిదాకా మీరు విన్నారా వినలేదా తర్వాత సంగతి, కానీ ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎమోషన్ అండ్ బోన్ హెల్త్. ఎలా? ఎంతసేపటికి మన బ్లడ్ లో కాల్షియం తక్కువ ఉందా, ఐరన్ తక్కువ ఉందా, మెగ్నీషియం తక్కువ ఉందా, ఫాస్ఫరస్ తక్కువ ఉందా, విటమిన్ డి తక్కువ ఉందా, విటమిన్ మినరల్స్ తక్కువ ఉన్నాయా, B12 తక్కువ ఉందా, ఇవి మాత్రమే మనం ఎన్నిసార్లు టెస్ట్ చేపిస్తాం మిత్రమా. ఒక్కసారి 2 సార్లు కాదు, ఎన్నెన్నిసార్లు టెస్ట్ చేపిస్తా ఉంటాం, ఎందుకంటే మనం మంచి వాళ్ళం కాబట్టి. సరే, ఒక్కసారి చూడండి, ఎముకల ఆరోగ్యానికి, బోన్ హెల్త్ కి, ఎమోషన్స్ కి ఉన్నటువంటి రిలేషన్షిప్ చూడండి. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు మెడికల్ సైన్సే తీసుకోండి, తర్వాత మన మన ట్రెడిషనల్ సైన్సే తీసుకోండి, ఇవన్నీ ప్రూవ్ చేసి చూపెడుతున్నాయి మిత్రమా. స్ట్రెస్ అండ్ కార్టిజాల్ డ్యామేజెస్ బోన్ హెల్త్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏ స్ట్రెస్ అన్నా తీసుకోండి, ఎనీ స్ట్రెస్. అండ్ స్ట్రెస్ ఏం చేస్తుంది, స్ట్రెస్ హార్మోన్ అయినటువంటి కార్టిజాల్ ని రిలీజ్ చేస్తుంది. దీని ద్వారా బోన్ హెల్త్ దెబ్బతింటుంది. అన్ని హెల్త్ దెబ్బతింటాయి, హార్మోన్స్ దెబ్బతింటాయి, హార్ట్ దెబ్బతింటుంది, లివర్ కిడ్నీ దెబ్బతింటాయి, బ్రెయిన్ దెబ్బతింటుంది. అలాంగ్ విత్ దట్ బోన్ కూడా దెబ్బతింటుంది మిత్రమా, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆందోళన, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి మిత్రమా, మన హార్మోన్ స్థాయిలని రక్తంలో టోటల్లీ ఇంబ్యాలెన్స్ చేసి ఎముకలను నిర్మాణం చేసేటువంటి ఎముకల కణజాలాన్ని కూడా దెబ్బతీస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దీని ద్వారా ఏమవుతుంది, కొత్తగా ఎముకలు తయారవ్వడంలో డిలే అవుతాయి. డిలే అయ్యే కొద్దీ మొత్తం ప్రాబ్లం అవుతుంది మిత్రం. అలాగే డిప్రెషన్. డిప్రెషన్ ఏం చేస్తుందో మిత్రమా తెలుసా, బోన్ డెన్సిటీని దెబ్బతీస్తుంది. ఎవరిలో అయితే డిప్రెషన్ ఉంటుందో వారిలో బోన్ డెన్సిటీ దెబ్బతింటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే తీవ్రమైన నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ ఉన్న వారిలో ఎముకల డెన్సిటీ ఎలాగూ దెబ్బతింటుంది మిత్రమా. ఈ విషయము డైరెక్ట్ గా ఇప్పుడు రీసెర్చర్స్ చెప్తున్నాయి, ఇప్పుడు మోడర్న్ లేటెస్ట్ పరిశోధనలు చెప్తున్నాయి మిత్రమా, అవునా. అలాగే డిప్రెషన్ ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ కూడా దెబ్బతింటుంది. తద్వారా ఏమవుతుంది, మన శరీరంలో ఉండేటువంటి ఎన్నో కణజాలాలు, ఎముకల కణజాలాలు వేగంగా క్షీణిస్తున్నాయి మిత్రమా. ఒకటి, ఎముకల కణాలని పునర్నిర్మింపచేసే స్థితి దెబ్బతింటుంది, ఎముకల డెన్సిటీ దెబ్బతింటుంది. అంతేకాకుండా ఉన్న బోన్ కూడా చాలా తొందరగా డికే అయిపోతుంది, క్షీణించిపోతుంది. ఇది మరొక ముఖ్యమైన విషయం మిత్రమా. అలాగే గుర్తుపెట్టుకోండి, మన జీవితానికి ఆధారం వెన్నెముక, అవునా మిత్రమా. అలాగే మన జీవితంలో ఆధారం లేనప్పుడు, అంటే ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు
స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మిత్రమా, బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అయ్యో నా ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం, అలాగే నా జీవితానికి ఆధారం లేదు, నన్ను చూసుకునే వాళ్ళు లేరు, నేను నమ్ముకున్న వాళ్ళు లేరు అనేటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కానీ అభద్రతా భావం కానీ ఎప్పుడైతే వస్తుందో, దట్ ఇట్ సెల్ఫ్ డ్యామేజెస్ ద ఫస్ట్ స్పైన్ దెబ్బతీస్తుంది, తర్వాత బోన్ ని దెబ్బతీస్తుంది. అలాగే ఇంకొక చేదు నిజం చెప్తున్నాను, చాలా తీయగా జాగ్రత్తగా వినండి. ఏ జాయింట్ ప్రాబ్లం ఉన్నా, ఏ జాయింట్ అంటే ఏంటి మిత్రమా? మొబిలిటీ, ఎస్, మూమెంట్. అవునా కాదా ఫ్రెండ్స్? లాస్ట్ విషయం చెప్తున్నాను వినండి. జాయింట్ అంటేనే మూమెంట్, మూమెంట్ అంటేనే చేంజ్. అవునా కాదా మిత్రమా? మూమెంట్ అంటే ఏంటి? చేంజ్. లైఫ్ లో చేంజ్ ని యాక్సెప్ట్ చేసే గుణం లేని వాళ్ళకి జాయింట్స్ దెబ్బతింటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కరెక్ట్ సార్, మీరు చెప్పింది నిజం సార్. మా వైఫ్ చెప్తే వినదు సార్, అందుకే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మా వైఫ్. కేవలం వైఫే కాదు మిత్రమా, ఏ హస్బెండ్స్ అయితే జాయింట్ ప్రాబ్లమ్స్ తో వింటున్నారో వాళ్ళ స్త్రీలకి కూడా చూడండి. అవును సార్, మా హస్బెండ్ చెప్తే వినడు సార్. ఒక్క మాట ఏంటి సార్, ఎవరు చెప్పినా మా హస్బెండ్ వినడు సార్. యాక్సెప్ట్ చేసే గుణం, చేంజ్ చేసే గుణం, మార్పుని స్వీకరించే యాక్సెప్టెన్సీ లేకపోతే జాయింట్స్ దెబ్బతింటాయి మిత్రము, గుర్తుపెట్టుకోండి. మొండితనం అస్సలు పనికిరాదు. నేను ఇంతే, నేను సీతయ్యని, లేకపోతే నేను ఇంకేదో, నేను రవితేజని, నేను చిరంజీవిని అంటే కుదరదు మిత్రమా. యు షుడ్ యాక్సెప్ట్. పోనీ యాక్సెప్ట్ చేయలేకపోయిన గుణం ఉన్నా సరే, అట్లీస్ట్ రెస్పెక్ట్. ఓకేనా? యాక్సెప్ట్ చేసే గుణం ఉందా లేదా తర్వాత సంగతి. అట్లీస్ట్ మార్పుని రెస్పెక్ట్ ఇవ్వండి మిత్రమా, తర్వాత సంగతి. మార్చుకుందామా లేదా తర్వాత సంగతి. సో వీటి ద్వారా మార్పుని యాక్సెప్ట్ చేయలేకపోవడం ఒకటి, మొండితనం ఒకటి. వీటి ద్వారా హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ జరిగి ఆ హార్మోన్స్ జాయింట్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. స్టిఫ్ జాయింట్స్ అయిపోతాయి ఫస్ట్. ఎప్పుడైతే స్టిఫ్ జాయింట్స్ అయ్యాయో, మనం పనులు చేసుకోక మానము, తిరగక మానము, నడవక మానము. తద్వారా ఏమవుతుంది? ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకోసమే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే మార్పుని అంగీకరించండి, యాక్సెప్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చూడండి, ఇంకొక ఫ్యాక్ట్ చెప్తాను మిత్రమా. మీ సార్ వింటున్నాం కదా, దాదాపు ఇప్పుడు మన క్లాస్ లో దాదాపు ఒక 400 మెంబర్స్ ఉన్నారు మిత్రం, అంతకు ఎక్కువనే ఉన్నారు. ఇంతమంది వింటున్నాం కదా అని మీరు హ్యాపీగా ఏదో ఒకటి చెప్తారా సార్, వింటున్నాం కదా అని? నేను అలా ఇంతవరకు ఒక మాట చెప్పలేదు మిత్రమా. నేను చెప్పే ప్రతి మాట ఇట్స్ ఫ్యాక్ట్. నేను ముందే చెప్పాను, బిహైండ్ సైన్స్ అండ్ బిహైండ్ అవర్ ట్రెడిషన్. ఈ విషయాలు నేను మీకోసం చెప్తున్నాను మిత్రమా. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే మిత్రులారా, మనం తీసుకునేటువంటి ఆహారం, సూర్యరశ్మి, అలాగే శరీరానికి కనీస శ్రమ, ట్రయాంగిల్ శ్రమ, అలాగే యోగా, ప్రాణాయామం, ఇవన్నీ లేకపోతే ఆరోగ్యంగా ఉండలేం. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మార్పుని అంగీకరించండి, అప్పుడు మన బోన్ హెల్త్ బాగుంటుంది. ఈవెన్ థైరాయిడ్ సమస్య ఏంటి మిత్రమా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈవెన్ డయాబెటీస్ ఏంటి మిత్రమా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈవెన్ బోన్ డెన్సిటీ ఏంటి మిత్రమా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అవునా? ఇవన్నీ ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్సే. మరి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎమోషన్స్. నేను ముందే చెప్పాను, ఎనర్జీ అండ్ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ ఈజ్ డిసీజ్. దిస్ ఇస్ ద ఫార్ములా మై డియర్ ఫ్రెండ్స్, రాసుకోండి. ఏమిటి? ఎనర్జీ అండ్ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ ఈజ్ డిసీజ్. మరి మధ్యలో డయాబెటిక్, థైరాయిడ్, కాల్షియము, ఐరన్, విటమిన్ డి, విటమిన్ B12 డెఫిషియన్సీ, ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్ కదా. సో ఇవన్నీ కూడా వాటి తాలూకు సిమ్టమ్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఇవి డిసీజెస్ కాదు. అవునా? ఏదైతే మనం నేమ్ చెప్తున్నామో అవి డిసీజెస్ పేర్లు అనుకుంటున్నారు, కానీ అవి డిసీజ్ సిమ్టమ్స్. Then what is the real disease? The only one and only disease is
ఎనర్జీ అండ్ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ ఈజ్ రియల్ డిసీజ్. మిగతా అన్ని సిమ్టమ్స్. మరి దెన్ వాట్ ఈజ్ హెల్త్? ఎమోషన్ అండ్ ఎనర్జీ బ్యాలెన్స్ ఈజ్ హెల్త్. దట్స్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మీరు ఏం చేయాలంటే కిచెన్లో చాలా పెద్దగా రాసి పెట్టుకోండి, అద్దం దగ్గర చాలా పెద్దగా రాసి పెట్టుకోండి. అవునా మిత్రమా? మీ ఫోన్లో ఇమేజ్ ఉంటుంది కదా, ఫోన్ డిస్ప్లే ఉంటుంది కదా, ఆ డిస్ప్లేలో కూడా ఇది రాసి పెట్టుకోండి. ఎనర్జీ ప్లస్ ఎనర్జీ అండ్ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ ఇస్ డిసీజ్, ఎనర్జీ అండ్ ఎమోషన్ బ్యాలెన్స్ ఇస్ హెల్త్ అని రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను చెప్పాలనుకున్న కంటెంట్ చెప్పేశాను మిత్రమా. ఓకేనా? ఇక మళ్ళీ ఏం తినాలి సార్, బోన్ హెల్త్కి ఏం తినాలి సార్, జీవితాంతం నేర్చుకుంటున్నాం మిత్రమా ఏం తినాలని. నువ్వులు తినమని చెప్తున్నాము, ఖర్జూరా తినమని చెప్తున్నాము, రాగులు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తున్నాము. అవునా? అలాగే వ్యాయామం చేయమని చెప్తున్నాము, యోగా చేయమని చెప్తున్నాము. అవునా? మనస్సు ఆరోగ్యంగా పెట్టుకోమని చెప్తున్నాము. ఎలా? పొద్దున నేను ఆన్లైన్లో యోగా క్లాసులు తీసుకుంటాను మిత్రమా. అలాగే పెద్దవాళ్ళకి 60 సంవత్సరాలు పైబడిన పెద్దవాళ్ళకి ఫ్రీగా క్లాసెస్ తీసుకుంటున్నాను. అవునా మిత్రులారా? అంతేకాదు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు సత్సంగం తీసుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి మిత్రమా. నాకేం పని పాట లేక తీసుకోవట్లేదు మిత్రమా. నా క్లినిక్ ని పక్కన పెట్టి నేను సత్సంగం తీసుకుంటున్నాను. ఎందుకు అంటే శారీరక హెల్త్ ఎంత అవసరమో, ఫుడ్ ఎంత అవసరమో, సన్లైట్ ఎంత అవసరమో, సత్సంగం కూడా అంతే అవసరం మిత్రమా. మెంటల్ హెల్త్, మైండ్ హెల్త్ ని స్ట్రాంగ్ గా చేసుకోవడానికి సత్సంగానికి మించినటువంటి అద్భుతమైన మెడిసిన్ ఇంకొకటి లేదు మిత్రమా. అది కూడా ఫ్రీగానే తీసుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్ గా సత్సంగం అటెండ్ అయ్యే వాళ్ళకి తెలుసు సత్సంగం యొక్క గొప్పతనం ఎంతో, వారిలో ఎంత మార్పు వచ్చిందో చూడండి. అందుకే మిత్రులారా, ముందు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, మిగిలిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మిత్రమా. నాకున్నది 24 గంటల టైమే, మీకున్నది 24 గంటల టైమే. ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్నది మీరు చేసుకోండి. మనం ఇన్ని ప్రపంచంలో ఇంత ప్లాన్ చేస్తాం మిత్రమా. అంటే నెక్స్ట్ 5 years నేను ఎలా జీవించాలి, నా లైఫ్లో నెక్స్ట్ 10 years నేను ఏం సాధించాలి, ఇన్ని ప్లాన్ చేస్తామే. మరి నా ఆరోగ్యానికి నేను ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఒకసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి మిత్రం. అవునా? సో ఆలోచించండి మిత్రులారా. అందుకోసమే బీయింగ్ ఏ హీలర్, ఓకేనా మిత్రమా, బీయింగ్ ఏ హీలర్, బీయింగ్ ఏ యోగా మాస్టర్, అన్నిటికంటే బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, నేను ఒక మనిషిని మిత్రమా. అంటే ఒక మనసున్న మనిషిని. ఇలాంటి ఆ మనసు ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా యోగా కావాలి, మానసికంగా సత్సంగం కావాలి. అందుకే ఉదయం యోగా అండ్ ఈవినింగ్ సత్సంగం. అందుకే ప్రపంచంలో ఎవరయ్యా అదృష్టవంతులు ఎవరయ్యా అంటే శ్రీ గురు ఫ్యామిలీలో ఉన్న ఆత్మీయులు. ప్రపంచంలో ఐశ్వర్యవంతులు ఎవరయ్యా అంటే శ్రీ గురు ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆత్మీయులు. ప్రపంచంలో గొప్ప వాళ్ళు ఎవరయ్యా అంటే, అదృష్టవంతులు ఎవరయ్యా అంటే శ్రీ గురు ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈ కుటుంబ సభ్యులు మిత్రమా. నేను అదే చెప్తా. మార్నింగ్ యోగాతో స్టార్ట్ అవుతుంది, ఈ నైట్ సత్సంగంతో ఎండ్ అవుతుంది. ఇంతకంటే అదృష్టం ప్రపంచంలో ఏముంటుంది? ఆలోచించండి మిత్రులు. ఓకేనా? ధన్యవాదాలు.